బీజేపీలో రాజాసింగ్ అంశం చాలా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. బీజేపీ తేలికగా తీసుకున్నప్పటికీ మాత్రము క్యాడర్ కానీ నాయకులు కానీ దీన్ని అంత ఈజీగా ఆషామాషగా తీసుకోవడం లేదు. ఒక బలమైన నేత రాజాసింగ్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది తీవ్ర పరిణామంగానే భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా మాత్రము రాజాసింగ్కు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. ఆయన ఇప్పటికి కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన స్వతంత్రంగా పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు ఆయనకే ఉన్నాయి. ఒకవేళ వేరే పార్టీ నుంచి పోటీ చేసినా కూడా ఆయనకు అవకాశాలు మెండుగానే ఉంటాయి. అయితే బీజేపీ మాత్రము తప్పుటడుగు వేసిందనే విషయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి ప్రచారంలో లేని వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టి తప్పు చేసిందా అనే అనుమానం కలుగుతోంది. అయితే రాజాసింగ్ మాత్రం ప్రస్తుతం అతనికి రెండు మూడు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇండిపెండెంట్గా కొనసాగడం, లేదా శివసేన తరపున పోటీ చేయడం, లేదా అదే భావజాలం గల జనసేన అభ్యర్థిగా లేదా రాష్ట్ర జనసేన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి కూడా మరి ఆయన బరిలో ఉండవచ్చు. రాజకీయ జీవితాన్ని కూడా కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ విధంగా ఆయన సొంత పార్టీ పెడతారా, లేదా వేరే ఇతర వేదికల ద్వారా ఇతర రాజకీయ పక్షాల ద్వారా తన యొక్క హిందుత్వ యాత్రను కొనసాగిస్తారన్నది వేచి చూడాలి. అయితే రాజాసింగ్ యొక్క అసంతృప్తి అనేది బీజేపీలో కలకలం రేపింది. ముఖ్యంగా సీనియర్ నాయకులుగా చెప్పబడే కోటరీకి మాత్రం పెద్ద దెబ్బగానే దీన్ని భావించవచ్చు. కొత్త అధ్యక్షులు వచ్చినప్పటికి కూడా మరి ఏ విధంగా కూడా చరిస్మాను అందుకోలేని నాయకుడుగా ఆయన ఉన్నారు. ఆయన ఏ విధంగా భవిష్యత్తులో పార్టీని విజయపథంలో కొనసాగిస్తారనేది రామచంద్రరావుకు పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఏది ఏమైనా కూడా నూతన అధ్యక్షుడితో పార్టీలో జోష్ నింపాల్సింది పోయి నిరుత్సాహం అనేది అలుముకుంది. అయితే దానిని కవర్ చేయడానికి మరి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికి కూడా ఏ విధంగా కూడా రామచంద్రరావు ఎన్నికను వాళ్ళు సమర్థించుకోలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండిపోయారు.